ఏప్రిల్ 30వ తారీఖు భక్త సులభుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి, నరసింహ జయంతి అని అంటారు. తప్పనిసరిగా అందరూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క 108 నామాలు చదువుకోండి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి రండి. కుదరని వారు ఇంట్లోనే కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అనేటువంటి మంత్రజపాన్ని 108 సార్లు పారాయణ చేయండి. ధనం అంటే ధనం, సంతానం అంటే సంతానం, వివాహం అంటే వివాహం, ఉద్యోగం అంటే ఉద్యోగం, వ్యాపారం అంటే వ్యాపారం. స్వామివారు చేయలేనిదంటూ ఏది ఉండదు. భక్తుడి కోసం ఏదైనా చేస్తాడు స్వామివారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ సాధన చేయండి. ఏప్రిల్ 30వ తారీఖు భక్త సులభుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి, నరసింహ జయంతి అని అంటారు. తప్పనిసరిగా అందరూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క 108 నామాలు చదువుకోండి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి రండి. కుదరని వారు ఇంట్లోనే కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః అనేటువంటి మంత్రజపాన్ని 108 సార్లు పారాయణ చేయండి. ధనం అంటే ధనం, సంతానం అంటే సంతానం, వివాహం అంటే వివాహం, ఉద్యోగం అంటే ఉద్యోగం, వ్యాపారం అంటే వ్యాపారం. స్వామివారు చేయలేనిదంటూ ఏది ఉండదు. భక్తుడి కోసం ఏదైనా చేస్తాడు స్వామివారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ సాధన చేయండి. ఏప్రిల్ 30వ తారీఖు భక్త సులభుడైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి, నరసింహ జయంతి అని అంటారు. తప్పనిసరిగా అందరూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క 108 నామాలు చదువుకోండి. దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళి రండి. కుదరని వారు ఇంట్లోనే కూర్చొని ఓం శ్రీ లక్ష్మీ